స్మోకింగ్ అన్నది ఒక సిగరెట్ తాగితే ఒక గంట సేపు మీకున్నటువంటి ఒక ప్రొటెక్టివ్ లేయరు ప్యారలైజ్ అయిపోతుంది. దీన్నే గ్లైకోకాలిక్స్ అంటారు. ఇది ప్రతి రక్తనాళంలోనూ అది అడ్డం పడి మనకున్నటువంటి ఎన్నో టాక్సిన్స్ని ఈ రక్తనాళం లోపలికి, అలాగే మన శ్వాసకోశంలో ఉన్న ఊపిరితిత్తుల్లోనూ వాటిలోనూ ఈ కేలిక్స్ అనేది మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఆ మ్యూకస్ లేయర్లో ఈ సీలియా అని ఉంటుంది. ఈ సీలియా వల్ల ఏమవుతుందంటే మన శరీరం మీద జుట్టు ఎలా ఉంటుందో అలాగే ఉండి ఆడితో ఉన్నటువంటి ఎన్నో టాక్సిక్ మెటీరియల్స్, బయట కాలుష్యాలన్నిటి కూడా ఆపుతుంది. ఒక్కసారి సిగరెట్ తాగితే అది ఒక గంట సేపు ప్యారలైజ్ అయిపోతాయి. అలా ప్యారలైజ్ అయినప్పుడు ఒక 30% మీకు రిస్క్ పెరుగుతుంది ఈ గుండె జబ్బులు రావడం కానీ, శ్వాసకోశ వ్యాధులు రావడానికి కానీ. అలాగే గంట వ్యవధి లేకుండా ఇంకో సిగరెట్ తాగితే చైన్ స్మోకర్స్ అంటారు. రోజుకు 1-2 వాళ్ళకన్నా గంటకి కూడా తాగుతుంటే అవి ఎప్పుడూ ప్యారలైజ్ అయిపోయి ఉంటాయి. ఆ విధంగా హయ్యెస్ట్ రిస్క్ వస్తుంది. వాళ్ళకే కాకుండా ఈ స్మోకు మీరు తాగి బయటకు వదులుతారు, వాడు మొత్తం అంతా లోపల ఉంచుకోరు. ఆ పక్కన్న వాళ్ళు సిగరెట్ తాగకపోయినా ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. వాళ్ళకు కూడా అంతే నష్టం జరుగుతూ ఉంటుంది. అందుకోసమని నేను సిగరెట్ తాగలేదు, అందుకోసం నాకు రాదు అని అనుకునే భ్రమలో వాళ్ళు ఉండకూడదు. మీ చుట్టుపక్కల ఎవరు తాగినా వాళ్ళు వదిలిన పొగ మీరు పీల్చినప్పుడు మీకు కూడా అంతే రిస్క్ ఉంటుంది. అందుకోసమని మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మన ఆరోగ్యం కోసం తాగనివ్వకుండా చూడాలి. అది స్మోకింగ్ అంత ప్రమాదం. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పూర్తిగా మానగలిగింది, 100% రిస్క్ ఉన్నది. ముఖ్యంగా ఎంత ఎక్కువ చేస్తే అటువంటి వాళ్ళ లంగ్ క్యాన్సర్ రావడం, అలాగే ఎంత ఎక్కువ స్మోక్ చేస్తే అన్ని గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ రావడము, ఇవన్నీ కూడా మేము నిత్య జీవితంలో చూస్తున్నాం. అలాగే చాలామందికి స్మోక్ చేసిన వాళ్ళకి కాళ్ళు పోవడం, యాంపుటేట్ చేయవలసి వస్తుంది, పుళ్ళు పడి మానకపోవడం. అలాగే ఎన్నో రకరకాల బ్లాడర్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్స్కి స్మోకింగ్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. అందుకోసమని మనం ఎంత దూరంగా ఉండి ఎంత తొందరగా వీటికి మనం అటువంటి అలవాటు లేకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం ఉన్నప్పుడు వాళ్ళు తాగి ఆ స్మోక్ను వదలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది.